ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌతల తరించి రామానుజాక్షా విరాజితులౌ తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి రామానుజాక్షా విరాజితులౌ గురువర్ల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్యు శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచతి రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిర్వుర రౌదల ధరించి అఖిలార్థ సంధాతయగు భ్రాత శ్రీ వెంకటార్యు మతినించి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణచరణదాసుడ నుడివెద సరసమృదుల వాక్సుదాధార సభ్యతాభావుకులకు సుకృత సంపద దలిత్ప మోదమలరా. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, టీకేవి రాఘవ పాండవీయంలో 63వ భాగంలోకి అడుగు పెడుతూ భీమసేనుడు భక్తికి సంకేతం అని చెప్తూ దానికి సంబంధించిన వేద మంత్ర సమన్వయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అగ్నిని ఆరాధించాడు భీమసేనుడు వంటవాడిగా అని పదే పదే చెప్పుకుంటున్నాం. ఆ అగ్ని అలాంటి వాడికి అన్ని సంపదలు ఇచ్చి తీరతాడు అని చెప్పి వేదం చెప్తోంది. కనీసం దీపారాధన చేయండి చాలు, ఫలితం వస్తుంది. అగ్నికి ఒక పేరు వాజపతి, అంటే అన్నములకు పతి అయినవాడు, భోగములకు పతి అయినవాడు అని అర్థం. ఈ రెండిటికి, అంటే మనకి తిండి కావాలి, బలం కావాలన్నా, లేదా భోగములు కావాలన్నా మనకి పాప నాశనం అవసరం. అది భక్తి వల్లే జరుగుతుంది. పరివాజపతి కవి అగ్ని హవ్యాని అక్రమీత్ దదత్ రత్నాని దాసుషే. ఋగ్వేద మంత్రం చెప్తోంది. పరివాజపతి, ఆయన చక్కటి భోగ్యములని అందించే మహానుభావుడు ఆయన. కవి కౌ పశ్యతి సర్వం పశ్యతి, భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా తెలుసున్నవాడు. అలాంటివాడు. కవిర్ మనీషీ పరిభూ స్వయంభూ అంటుంది ఉపనిషత్తు. కవి. అగ్ని హవ్యాని అక్రమీత్, మనమిచ్చే హవ్యములన్నిటి కూడా స్వీకరించి దేవతలకు అందిస్తాడు ఆయన. దధత్ రత్నాని దాసుషే, ఎవడైతే దీపారాధన చేస్తాడో, హవిస్సులిస్తాడో, ఆరాధన చేస్తాడో అతనికి రత్నాని, క్షేమకరములైన సంపదలన్నీ కూడా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఇదే ఐతరేయ బ్రాహ్మణం కూడా చెప్తుంది. పరివాజపతి కవి ఇచ్చేష వాజానాం పతి, నిర్ధారణగా చెప్పింది. అంతేకాదు అగ్ని క్రాంతదర్శి, మేధావి. హవిస్సులు ఇచ్చే వాళ్ళకి అన్ని ఫలితాలు ఇస్తాడని భావం చెప్పుకున్నాం. అంటే అపరిమితమైన ధనము, శ్రేష్టమైన ధనము రావాలంటే ముందుగా పాప ప్రక్షాళన జరగాలి, తరువాత జన్మరాహిత్యము. అందుకనే ఋగ్వేదంలో ఒక పాదం తమాషాగా చెప్పింది మాట. మహిషీవ త్వతిరయి త్వత్వాజ ఉదీర్యతే. అగ్నిదేవ, నువ్వు రాజుగారిచ్చే సంపద పక్కన ఎట్టే పెట్టు, అదే రాణిగారు ఆనందపడింది అనుకోండి, ఎంచేత నువ్వు అగ్నికి అమ్మవారికి దగ్గర, రాణిగారు ఆనందపడితే రాణిగారు సారే చీర సంపదలు అన్నీ ఇస్తుంది కదా. అలాంటి కానుకలంత వైభవం కలిగిన సంపద తాను అనుభవిస్తూ నీకు అనుభవింపజేయడానికి ఇస్తావు. దానికి తగిన వీలైన శరీర దారఢ్యం కూడా ఇస్తావు. అన్నీ నీ వల్లనే వస్తున్నాయి అంటుంది. ఇది విశేషము. అంతేకాదు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకుందాం మనం. ఏమిటది? భీముడు తను వంట చేయడం అన్నది పదే పదే చెప్పుకుంటున్నావు. ఇది
ఒక యజ్ఞముగా భావించాడు. కట్టెల వంటివి పదార్థాలని హవిస్సులుగానే భావించాడు. అయ్యా, తెలుగువాడి లక్షణం అని కాదండి, ఈ భావాన్ని పదే పదే ఒత్తి చెప్పడం కోసం ఇంత మాట్లాడాల్సి వస్తుంది. అది అగ్ని బాహ్య రూపంలో మనకు అలా కనిపిస్తాడు, ప్రచ్ఛన్నముగా అన్నముగా కనిపిస్తాడు. అలాగే రెండు రకాలుగా పరమాత్మే మనకి రక్షకుడు. అదే అధర్వణ వేదం చెప్తుందో మాట. య ఆత్మదా బలదా యస్య విశ్వే ఉప ఆసతే ప్రసిషం యస్య దేవాః యః అస్య ఈశే ద్విపదః యశ్చతుష్పదే కస్మై దేవాయ హవిషా విధేమ. ఎవరికయ్యా మేము హవిస్సులు ఇవ్వగలిగింది? సర్వ ప్రాణులకి అతడే శాసకుడు, అతడే ప్రాణదాత, బలప్రదాత. దేవతలకి, ద్విపాత్తులకి, చతుష్పాత్తులకి, అక్కడ ఆస్తంభ బ్రహ్మ పర్యంతము కూడా అందరికీ కూడా నియామకుడు అతడే, రక్షకుడు అతడే. మరి అతనికి కాక ఎవరికయ్యా మేము హవిస్సులు ఇచ్చేది అంటున్నారు అధర్వణ వేద మంత్రం. అంటే తాను వండే తిండి ఘనత చెప్పకుండానే చెప్పాడు భీమసేనుడు. ఇది కూడా అధర్వణ వేదంలో 7 మంత్రాల్లో చెప్పారు. ఒక మంత్రమే చెప్పుకుందాం కనీసం. బ్రహ్మవోదనం విశ్వజితం పచామి. నేను వండే అన్నము కేవలం తిండి కోసం కాదండి, బ్రహ్మవోదనం పరమాత్మకి సమర్పించేది. విశ్వజితం సకల ప్రపంచాన్ని కూడా జయించి నా చేతిలో పెట్టేలాంటిది ఇది. శృణ్వంతు మే శ్రద్ధధానస్య దేవాః. దేవతలంతా కూడా శ్రద్ధతో నేను చెప్పే మాట, నా హవిస్సుని స్వీకరించి, నా స్తుతిని తీసుకుని దేవతలకు అందించి రక్షణ కలిగించాలి. అపబాధే ద్విషంతం. శత్రువులందరినీ కూడా తొలగించాలయ్యా. అలాగే దేవపీయుం సపత్నాం ఏమే అపతే భవంతు. అంతేకాదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇతర శత్రువులు ఎవరుంటారో వాళ్ళందరినీ దూరంగా తొలగించవయ్యా. అది అక్కడ చేసే పని అగ్నిదేవ అని. అంటే విశ్వాన్ని జయించగలిగే, ఓదనాన్ని పచనం చేయగలిగే శ్రద్ధధానుడైన నా వాక్యాన్ని నీవు స్వీకరించవయ్యా. వినాలి. నన్ను హింసించే వారిని దూరం చెయ్యి, నన్ను రక్షించే దేవతలు సైతం వాళ్ళని హింసించేలా చెయ్యి. పాపం వినశ్యతి అని చెప్పడంలో అంతరార్థం ఇది. వలలుడు విరాటుని దగ్గరికి వచ్చిన ప్రథమ సన్నివేశంలో అక్కడ సూక్తాలు అధర్వణ వేదానికి సంబంధించి ఉంటాయి. ఏమిటంటే, ప్రత్యేకించి ఆహార్యం చూడండి. ఉపాయయౌ ఖజాంచ దర్వీంచ కరేణ ధారయన్ అసించ కాలాంగం అకోశం అవ్రణం. విరాట దగ్గరికి వచ్చాడు పెద్ద మనిషి. ఎలా వచ్చాడు? తెడ్డు గరిట పెట్టుకొచ్చాట. అంతేకాదు కత్తి, అంటి, అసి. యుద్ధానికి ఎందుకు అయ్యాది? యుద్ధం ఉంటే కదా. కాదు, అవసరమైతే ఉపయోగిస్తా. ఇది 3 లక్షణాలు. అది ఎలా ఉంది? నల్లగా ఉందిట, వంకర టింకరలు లేవు, వర లేదు. అంటే కూరలు తరగడానికి ఉపయోగించేది అని చెప్పడానికి అక్కడ వ్యాస భగవానుడు ఎంత అందంగా చెప్పాడు చూడండి. అందుకనే మనకి వేదం చెప్పిన మాట ఏమిటి? సృక్ దర్వీ నేక్షణం ఆయసం ద్రోణ కలశా కుంభ్య వాయుయాని పాత్రాణి ఏవ కృష్ణాజినం. కొయ్యగరిట యాగాల్లో ఉపయోగిస్తారు. అది వినియోగించే సృక్కు లాంటిది. వంట చేస్తూ అన్నము, కూరలు, ఇతరములు పర్యవేక్షించడం కోసం అదంతా కూడా యజ్ఞ పర్యవేక్షణతో సమానము. చిన్న చిన్న పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు, పెనములు, భోజన పాత్రలు ఇవన్నీ కూడా యజ్ఞ భాగములే. కృష్ణాజినంతో సమానం వంటవాడు కట్టుకున్న వస్త్రాలు అని చెప్తుంది. యాని ఉలూఖల ముసలాని గ్రావాణ ఏవతే ఏ వ్రీహయ
యవాహ నిరూప్యంతే అశయేవతే. ఆఖరికి రోలు, రోకలి, సోమరసం పిండడానికి, ఇతర రసాలు పిండడానికి రాళ్ళు, వ్రీహులు, యవలు ఇవన్నీ కూడా సోమలత వంటివి. ఎంత అందంగా చెప్పారో చూడండి. అలాగే అధర్వణ వేదంలోనే ఒక 20 పైకి సూక్తాలు ఉన్నాయి. కొన్నే చెప్పుకుందాం. యాగ ప్రక్రియకి, వంటలు చేసే విధానానికి బింబ ప్రతిబింబ భావంతో చెప్పారు. సముద్రాన్ని పట్టుకొచ్చి చిన్న కలశంలో పెట్టినట్టుగా చెప్పాల్సి వస్తోంది. అది మా బాధ. అందుకని అధర్వణ వేదంలో అభిచార ప్రక్రియలో ఉపయోగించే పాత్రలు, తండులములు దేవీ దేవతా రూపాలుగా ప్రసిద్ధి. అంటే పాకశాసనుడు, అంటే పాకములని శాసించేవాడు, పాకుడనే రాక్షసుడిని చంపినవాడు ఇంద్రుడు. పాకశాసనుడైన అన్నము వండి పాలు నెయ్యి వేసిన తర్వాత ఆ ఓదనానికి బృహస్పతి శిరస్సు, బ్రహ్మగారు ముఖము, జావా పృథువులు చెవులు, సూర్యచంద్రులు కళ్ళు, సప్తర్షులు ప్రాణాపానములు, దితి చేట, అదితి చేట చేత్తోటి ధరిస్తామే అది, ధాన్యం నుంచి వచ్చే పొట్టు పొల్లు ఇవన్నీ విడదీస్తాడు వాయుదేవుడు, పనిముట్లు రక్తమాంసములు. ఈ మంత్రాలు చెప్పుకోవటంలా చాలా సమయం పడుతుందని చెప్పి, అన్నములో ప్రపంచమే ఉంటుంది అని అధర్వణ వేదమే చెప్తుంది. విశ్వం అంతః సమాహితం, సకల ప్రపంచము ఎంచేత అన్నేన జీవంతి. మనకి తైత్రీయోపనిషత్తులో అక్కడ ఓదనం లోపల ఉన్న విశేషాన్ని బ్రహ్మాండంగా చెప్తారు. అలాగే దుంగలు చీల్చడానికి, గొయ్యి తవ్వడానికి, మట్టి తీయడానికి ఉపయోగించే గుణపం ఉంటుంది. భీముడి చేతిలో కొయ్య గుణపం అబ్రీ, ఇది యజ్ఞంలో భాగం. ఇనప వాడకూడదు అక్కడ, కొయ్యతో చేసిన వాడితోటే వాడాలి. దాన్ని అబ్రి అంటారు. దానికి కృష్ణ యజుర్వేదంలో స్తోత్రం ఉందండి. దేవస్యత్వా సవితు ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం గాయత్రేణ ఛందస ఆదదే అంగిరస్వత్ అబ్రిహి అసి నారిహి. ఇదిగో దేవతల కోసం అని చెప్పి సూర్యుడి ద్వారా అశ్వినుల శక్తితోటి వీళ్ళందరితోటి కూడా గాయత్రీ ఛందస్సు శక్తితోటి ఈ మట్టిని తవ్వుతున్నాము. అశ్విని దేవతలే బాహువులు, పూష హస్తములు, గాయత్రీ ఛందస్సుతో కూడిన శక్తి నీవు, ఖనన విససన హేతువైన నీవు కాష్ట విశేషానివి. నీకు శత్రువులు లేరు, ఉండరు. అంగిరసుల వలె నువ్వు స్వీకరించు, నా యజమానికి క్షేమాన్ని కలిగించు. ఆఖరికి కట్టెలు కాలుస్తుంటే వచ్చే భస్మం ఉంటుందే, అది కూడా దేవతారూపమే. ఎంచేత అప్సు అగ్నే సధిష్ఠవ, నీ బలమంతా కూడా భస్మ రూపంలా ఉంటుంది, ఉదకములలో ఉంటుంది. అందుకనే భీముడు తనని తాను సూపకారుడిగా చెప్తాడు. అంటే పప్పుని వండడంలో నేర్పరని చెప్పి. ఆయుర్వేదంలో పప్పులు ఎన్ని రకాల క్షేమాన్ని కలిగిస్తాయో ద్రవ్యరత్నావళి ఇలాంటి వాటింట్లో బాగా వివరించారు. ఇక్కడే ఒక చిన్న సన్నివేశం లోతుగా చూస్తే తప్ప మనకందదు. అది మళ్ళీ తరువాత జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు స్వస్తి.